ఒక పిల్లాడు చేతిలో రిజల్ట్స్ పేపర్ పట్టుకుని వణికిపోతున్నాడు. గజగజ వణుకుతూ ఆ పేపర్ ని నాన్నకు చూపించాడు. అది 10th క్లాస్ రిజల్ట్స్. అందులో రెడ్ కలర్ లెటర్స్ తో రాసుంది ఫెయిల్ అని. అదే చూసిన వాళ్ళ నాన్న కోపం కట్టలు దంచుకుంది. నీకు చదువు రాదు, బుద్ధి లేదు, నువ్వు దేనికి పనికిరావు, గొర్రెలు కాయడానికి మాత్రమే పనికొస్తావు అని చెప్పేసి అందరి ముందు ఆయన్ని ఇన్సల్ట్ చేశారు. ఆ పిల్లాడు ఆ రోజు ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఏడ్చాడు. నిజంగా నేను ఒక వేస్ట్ గాన్నా, నా బ్రతుకింతేనా అని చెప్పి తనకు తాను క్వశ్చన్ చేసుకున్నాడు. కానీ డెస్టినీ వేరు. ఆ రోజు ఏడ్చిన ఆ కళ్ళే ఫ్యూచర్ లో ఒక కొత్త డ్రీమ్ ని చూశాయి. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత అదే పనికిరాని పిల్లోడు కట్టిన ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ని ఓపెన్ చేయడానికి స్వయంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సోనియా గాంధీ లాంటి దేశ అధినేతలు వచ్చారు. ప్రపంచం మొత్తం ఆయన చూసి సెల్యూట్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు రాజ్యంలో కనీసం కరెంట్ కూడా లేని ఇంట్లో పుట్టి ఈ రోజు 24,000 కోట్ల నెట్వర్క్ కి అధిపతిగా ఎదిగిన ఆ తెలుగు వీరుడు గ్రంథి మల్లికార్జునరావు, ది ఫౌండర్ ఆఫ్ జిఎంఆర్ గ్రూప్. ఒక జూట్ మిల్ నడిపే సామాన్యుడు ఢిల్లీ పీఠాన్ని ఎలా కదిలించాడు? ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కోసం మలేషియా వాళ్ళ ఆఫీస్ బయట గంటల తరబడి ఎందుకు వెయిట్ చేశారు? ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ గా ఆయన రేంజ్ ఏంటి? సున్నా నుంచి సామ్రాజ్యాన్ని కట్టిన ఆ ప్రయాణాన్ని, ఆయన వాడిన చాణక్య నీతిని ఈ రోజు అణువణువున డీకోడ్ చేద్దాం. ఇది ఒక బిజినెస్ స్టోరీ కాదు, ఇది ఒక తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రయాణం. లెట్స్ డైవ్ ఇన్. స్టోరీని 1950s లోకి తీసుకెళ్దాం. శ్రీకాకుళం జిల్లా రాజం. అప్పట్లో అదొక చిన్న పల్లెటూరు. రోడ్లు కూడా లేవు, కరెంటు కూడా లేదు. సాయంత్రం 6 దాటితే చిమ్మ చీకటి. కిరోసిన్ దీపాలు వెలుతురులోనే బ్రతకాలి. జిఎం రావు గారు ఒక సాధారణ మధ్యతరగతి వైశ్య కుటుంబంలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు చిన్న కమోడిటీ వ్యాపారం అంటే బంగారము, జూట్ ట్రేడింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు. చిన్నప్పుడు జిఎం రావు గారు చదువులో చాలా వీక్. క్లాస్ లో టీచర్ లెసన్ చెప్తుంటే ఈయన మైండ్ మాత్రం కిటికీ బయట ఉండేది. దీని రిజల్టే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో 10th ఫెయిల్ అవడం అంటే సోషల్ గా చచ్చిపోవడంతో సమానం. ఊర్లో వాళ్ళు, బంధువులు అందరూ హేళన చేశారు. వీడికి చదువు అవ్వదు, ఏదైనా కిరాణా కొట్లో పెట్టండి అని చెప్పి సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ ఫెయిల్యూర్ ఆయనలో ఒక ఫైర్ ని రగిలించింది. నన్ను పనికిరాని వాడు అన్న వాళ్ళే రేపు నన్ను చూసి చప్పట్లు కొట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. మళ్ళీ కష్టపడి చదివారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ సాధించారు. ఇక్కడే మనం చాణక్య నీతిని అర్థం చేసుకోవాలి. అదే పరాజయం నుండి విజయం, విక్టరీ ఫ్రమ్ డిఫీట్. చాణక్యుడు అంటాడు, కింద పట్టం ఓటమి కాదు, పడ్డాక తిరిగి లెక్కకపోవడమే అసలైన ఓటమి అని చెప్పేసి. అదే జిఎం రావు గారు కనుక ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈ రోజు మనకి శంషాబాద్ ఎయిర్పోర్టే ఉండేది కాదు. ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ టైంలో ఇంజనీర్ అంటే చాలా డిమాండ్ ఉండేది. వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే, బాబు మంచిగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా జాయిన్ అవ్వు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, కట్నం కూడా బాగా వస్తుంది అన్నారు. కానీ జిఎం రావు గారి బుర్రలో వేరే ప్లాన్ ఉంది. నాన్న చేస్తున్న చిన్న వ్యాపారం నేను చేయను, నేను ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నారు. అప్పట్లో రాజం ఊర్లో ఒక జూట్ మిల్ ఉండేది. అది చాలా నష్టాల్లో ఉంది, మూతపడే స్థితిలో ఉంది. ఓనర్లు దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నారు. దాని రేట్ వచ్చేసి ఆ టైంలో 3 lakh రూపీస్. గుర్తుపెట్టుకోండి, అది 1970s లో. అంటే అప్పట్లో 3 lakhs అంటే ఇప్పుడు దాదాపుగా 3 crores తో సమానం అనమాట. ఆ జూట్ మిల్ ని కొందాం అని చెప్పి జిఎంఆర్ గారు ఫిక్స్ అయ్యారు. డబ్బుల కోసం వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నేమో ఫైర్ అయ్యాడు. నీకు పిచ్చా, మనకి ట్రేడింగ్ వచ్చు, అంటే అమ్మడం కొనడం తెలుసు, కానీ ఫ్యాక్టరీలు నడపడం తెలియదు. ఉన్న డబ్బులని మనం ఆ మిల్లులో పెడితే మనం రోడ్లు పడిపోతాం అని చెప్పేసి మర్యాదగా జాబ్ చేసుకో అని చెప్పారు. కానీ జిఎం రావు గారు పట్టు వదలలేదు. నిరాహార దీక్ష లాంటివి చేశారు. చివరికి తండ్రితో కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నారు. నాన్న, మన ఆస్తిలో నాకు రావాల్సిన షేర్ ని ఇప్పుడే ఇచ్చేయండి, లాభం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత, మళ్ళీ మిమ్మల్ని ఒక చిల్లి గవ్వ కూడా అడగను అని చెప్పి అన్నారు. ఒక కొడుకు తన భవిష్యత్ మొత్తాన్ని పణంగా పెట్టి ఆస్తిని పంచుకుని బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఆ టైంలో అస్సలు కాదు. అలా తండ్రి ఇచ్చిన 3 లక్షలు మొదటి పెట్టుబడి ఆ మిల్లును కొన్నారు. మిల్లు కొన్నారు సరే, కానీ దాన్ని నడపడం ఎలా? అది అప్పటికే నష్టాల్లో ఉంది. జిఎం రావు గారు ఏసీ రూమ్ లో కూర్చోలేదు. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో అసలు ఏసీలే లేవు. మార్నింగ్ 6కే లేచి మిల్లుకి వెళ్లేవాళ్ళు. షర్ట్ మడత పెట్టి కార్మికులతో కలిసి మెషిన్ల మధ్య పనిచేశారు. జూట్ ఎక్కడి నుండి వస్తుంది, మెషిన్ ఎందుకు చెడిపోతుంది, వేస్టేజ్ ఎక్కడికి పోతుంది అని చెప్పి పిన్ టు పిన్ తెలుసుకున్నారు. లేబర్ యూనియన్స్ తో ఎప్పుడు గొడవలు కూడా పడలేదు. వాళ్ళ కష్ట సుఖాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. మన కంపెనీ బాగుంటే మీరు ఆటోమేటిక్ గా బాగుంటారని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేశారు. తన తెలివితేటలతో రా మెటీరియల్ కొనుగోలులో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. దానికి రిజల్ట్ ఏంటో తెలుసా? జస్ట్ ఒక 1 year తిరిగేసరికి మూతపడే స్థితిలో ఉన్న మిల్లు లాభాల్లోకి వచ్చింది. అక్కడితో ఆయనకి పిచ్చ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి. ఆ తర్వాత వరుసగా ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీ, రైస్ మిల్లు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, అలాగే బ్రోవరీస్ లో షుగర్ ఫ్యాక్టరీ, ఇలా రాజం అనే ఒక చిన్న ఊర్లో ఆయన ఒక ఇండస్ట్రీ రెవల్యూషన్ సృష్టించారు. ఇక్కడే ఆయనకి లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది. అప్పట్లో వైశ్య బ్యాంక్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. జిఎం రావు గారు ఒక సాహసం చేశారు. తన దగ్గరున్న డబ్బంతా పెట్టి ఆ బ్యాంక్ లో కంట్రోలింగ్ స్టేక్ అంటే మేజర్ షేర్స్ అన్నిటిని కొనేశారు. అందరూ షాక్. జూట్ మిల్ నడుపుకునేవాడు బ్యాంక్ ని ఎలా నడుపుతాడు, బ్యాంకింగ్ రూల్స్ తెలుసా అసలు అని చెప్పి నవ్వారు. కానీ జిఎం రావు గారికి ఒక క్లారిటీ ఉంది. నాకు బ్యాంక్ రన్ చేయడం తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళని పనిలో పెట్టుకోవడం మాత్రం చాలా బాగా తెలుసు అనుకున్నారు. ఆయన బ్యాంక్ లో ప్రొఫెషనల్స్ నియమించారు. పాత పద్ధతులు అన్నింటినీ మార్చేసి టెక్నాలజీని ఇంక్లూడ్ చేశారు. బ్యాంక్ ని లాభాల్లోకి తెచ్చారు. కొన్నేళ్ల తర్వాత ఆ బ్యాంక్ ని కోటక్ మహీంద్రాకి అమ్మేశారు. ఆ డీల్ ఆయనకి కొన్ని 100 కోట్లను తీసుకొచ్చి పెట్టింది. ఒక పల్లెటూరు కుర్రాడు ఇప్పుడు 100 కోట్లకి అధిపతి అయ్యాడు. ఇక్కడే మనం చాణక్య నీతి 2 వృద్ధి.
అంటే స్కేలింగ్ అప్. వచ్చిన లాభాన్ని జల్సాలకు వాడకుండా దాన్ని ఇంకా పెద్ద బిజినెస్ లోకి మళ్లించాలి. బ్యాంక్ అమ్మాక వచ్చిన డబ్బుని ఆయన సేఫ్ గా దాచుకోలేదు. అప్పట్లో అంటే 1990s లో ఇండియాలో మెయిన్ గా సౌత్ ఇండియాలో పవర్ కట్స్ భయంకరంగా ఉండేవి. ఫ్యాక్టరీలు నడపాలంటే కరెంట్ లేదు, గవర్నమెంట్ దగ్గరేమో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళే రావాలి. జిఎం రావు గారికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది, నేను పవర్ ప్లాంట్ కడతాను అని చెప్పేసి. కానీ ఎక్కడ? చెన్నైలో. అది కూడా మామూలు ప్లాంట్ కాదు, బార్జ్ మౌంటెడ్ పవర్ ప్లాంట్ అది. ఇది వినగానే అందరు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే మామూలుగా కరెంట్ ఫ్యాక్టరీ నేల మీద కడతారు, కానీ జిఎం రావు గారు సముద్రం మీద ఒక పెద్ద నౌక మీద ఫ్యాక్టరీ కడతానన్నారు. ఎందుకంటే నేల మీద కట్టాలంటే ల్యాండ్ పర్మిషన్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు రావడానికి ఏళ్లు పడుతుంది. సముద్రం మీద అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఛాలెంజ్ ఏంటంటే ఆ ప్లాంట్ ని కొరియాలో తయారు చేయించి సముద్రం మీదుగా లాక్కుంటూ ఇండియా తేవాలి. దారిలో తుఫాన్ వస్తే వేల కోట్ల సముద్రం పాలే. వీడికి పిచ్చా ఏంటి, సముద్రం మీద ఫ్యాక్టరీ ఏంటి అని చెప్పి అందరూ అని భయపెట్టారు. కానీ జిఎం రావు గారు వెనక్కి తగ్గలేదు. 220 మెగావాట్స్ ప్లాంట్ ని సక్సెస్ఫుల్ గా తెచ్చి గ్రిడ్ కి కనెక్ట్ చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ తమిళనాడుకే కరెంట్ ఇచ్చింది, జిఎంఆర్ గ్రూప్ కి కొన్ని వేల కోట్ల లాభాన్ని ఇచ్చింది. ఇక్కడే చాణక్యనీతి 3 నూతన ఆలోచన, ఇన్నోవేషన్ ని వాడారు. అందర్వేషన్ రోడ్ లో వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, మనం కొత్తగా రోడ్ వేసుకుంటే అదొక చరిత్ర అవుతుంది. ఇక్కడ వరకు బానే ఉంది. ఇక్కడే జిఎంఆర్ గారి లైఫ్ లో అస్సలు టర్న్ మొదలైంది. అది 2000s ఆ టైం అన్నమాట. అప్పటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు ఇండియాలో ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్ల కంటే కూడా చాలా దారుణంగా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి వీటిని వరల్డ్ క్లాస్ గా మార్చాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని మోడర్నైజ్ చేయాలి. గ్లోబల్ ట్రేడర్స్ అందరినీ పిలిచారు టెండర్స్ కోసం అని చెప్పేసి. పోటీలో ఎవరున్నారు తెలుసా? రిలయన్స్ నుంచి ముఖేష్ అంబానీ, అలాగే టాటా, ఎల్ఎన్టీ, డిఎస్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ షార్క్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. వీళ్ళ మధ్యలో మన జిఎంఆర్ గ్రూప్ పోటీకి దిగింది. ఢిల్లీలో బ్యూరోక్రాట్లు అందరూ నవ్వారు, ఎవరయ్యా ఈయన, జూట్ మిల్లు, రైస్ మిల్లు నడుపుకునేవాడు ఎయిర్పోర్ట్ కడతాడా, టాటాల ముందు వీడంతా జోకా అని చెప్పి హేళన చేశారు. అక్కడున్న టెండర్ రూల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కట్టిన అనుభవం ఉండాలి, లేదా అనుభవం ఉన్న విదేశీ కంపెనీతో పార్ట్నర్షిప్ ఉండాలి. టాటా వాళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్ చాంగీతో టైఅప్ అయ్యారు, అంబానీ వాళ్ళు వేరే దేశంతో కలిశారు. అందరూ బుక్ అయిపోయారు. చివరికి ఒకే ఒక ఆప్షన్ మిగిలింది, అదే మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బిహాడ్. జిఎం రావు గారు వెంటనే ఫ్లైట్ ఎక్కి కౌలాలంపూర్ వెళ్లారు. ఎంఏహెచ్పి వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు, కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీరు ఇండియాలో ఎవరో కూడా మాకు తెలియదు, మీ కంపెనీ పేరు కూడా మేము ఎప్పుడు వినలేదు, మీతో మాకేంటి పని అని చెప్పి రిజెక్ట్ చేశారు. జనరల్ గా అయితే ఏమవుతుంది, 100 కోట్లకు అధిపతి అయిన జిఎం రావు గారికి ఈగో హట్ అవ్వాలి, నన్నే కాదంటారా అని చెప్పేసి వెనక్కి వచ్చేయాలి. కానీ ఆయన అలా చేయలేదు. వాళ్ళ ఆఫీస్ రిసెప్షన్ లో ఒక జనరల్ పర్సన్ లాగా గంటల తరబడి వెయిట్ చేశాడు. వాళ్ళ మేనేజర్స్ బయటకు వస్తుంటే బ్రతిమలాడారు, ఒకసారి నా మాట వినండి, మీకు ఎయిర్పోర్ట్ టెక్నాలజీ తెలుసు, నాకు ఇండియాలో పనులు ఎలా చేయించాలో తెలుసు, మనం కలిస్తే హిస్టరీ క్రియేట్ చేయొచ్చు, ప్లీజ్ ట్రస్ట్ మీ అని చెప్పి కన్విన్స్ చేశారు. ఆయనలో ఆ పర్సువేషన్ ని చూసి వాళ్ళు కరిగిపోయారు. సరే ట్రై చేద్దామని చెప్పేసి పార్ట్నర్షిప్ కి ఒప్పుకున్నారు. ఇక్కడే చాణక్యనీతి 4 నిరహంకార, అంటే జీరో ఈగోని మనం అర్థం చేసుకోవాలి. లక్ష్యం ముందు ఈగోని చంపుకున్నారు కాబట్టి ఆ డీల్ కుదిరింది. ఆ పార్ట్నర్షిప్ తోనే టాటా, అంబానీ లాంటి దిగ్గజాలని టెక్నికల్ గా బిడ్ లో ఓడించి హైదరాబాద్ అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ని జిఎంఆర్ గెలుచుకుంది. ఇక్కడ ప్రాజెక్ట్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కట్టడం ఇంకో ఎత్తు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఎయిర్పోర్ట్ అర్జెంట్ గా కావాలి అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. జిఎం రావు గారు ఏసీ రూమ్ లో కూర్చోలేదు, శంషాబాద్ లోని సైట్ లోనే ఆఫీస్ వేసుకుని కూర్చున్నారు. దుమ్ము ధూళిలో తిరిగారు. ఇది జస్ట్ ఒక సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్ మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని చెప్పి పనిచేశారు. జస్ట్ 36 months లో, అంటే 3 years లోనే, అంటే అది ఒక రికార్డ్ టైం అనమాట. ఆ టైంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ప్రపంచం మొత్తం ఆ డిజైన్ చూసి షాక్ అయిపోయింది. అలాగే ఢిల్లీలో T3 టెర్మినల్, ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. 2010 లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. ప్రపంచ దేశాలు అథ్లెట్లందరూ వస్తున్నారు. ఈలోపు ఎయిర్పోర్ట్ కట్టకపోతే ఇండియా పరువు మొత్తం గంగలో కలుస్తుంది. అక్కడ రోజుకి 30,000 మంది కూలీలతో, 100 మంది ఇంజనీర్లతో ఒక యుద్ధంలో పని చేయించారు. చివరికి అనుకున్నది టైంకి పూర్తి చేశారు. ఈ రోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డులు గెలుచుకుంటుందంటే దానికి కారణం మన తెలుగువాడి కృషి. జస్ట్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే కాదు, ఈ రోజు జిఎంఆర్ గ్రూప్ సామ్రాజ్యం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్, ఢిల్లీ, గోవాలో మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్ లో, అంటే ఫిలిప్పైన్స్, గ్రీస్, ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో కూడా ఎయిర్పోర్ట్లు కడుతున్నారు. అలాగే ఎనర్జీ సెక్టర్ లో గ్యాస్, కోల్, సోలార్ పవర్ ప్లాంట్స్, ఇలాంటివన్నింటినీ కూడా జిఎంఆర్ ఎనర్జీ అనే పేరుతో బిల్డ్ చేస్తున్నారు. మన దేశంలోనే ఎన్నో నేషనల్ హైవేలు కట్టారు. క్రికెట్ అంటే మనందరికీ పిచ్చి. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ ఎవరో తెలుసా? మన జిఎంఆర్. అలాగే కబడ్డీలో యూపీ యోధాస్, తెలుగు టైటాన్స్ లో ఇన్వెస్టర్ గా, ఇంకొక పక్క కాకినాడ సెజ్, కృష్ణగిరి సెజ్ లో ఇండస్ట్రియల్ పార్క్స్. ఇలా ఈ రోజు ఆయన నెట్వర్త్ సుమారు $2.9 బిలియన్, అంటే 24,000 కోట్లు. తండ్రిని బతిమలాడి తెచ్చిన 3 లక్షల అప్పుతో మొదలైన ప్రయాణం ఈ రోజు 24,000 crores కి చేరింది. మనం ఆల్రెడీ అంబానీ బ్రదర్స్ గొడవ గురించి విన్నాం, ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములే కొట్టుకున్నారని. కానీ జిఎం రావు గారు ముందు చూపుతో జిఎంఆర్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒకటి రాశారు. ఫారెన్ నుంచి ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి రూల్స్ రాశారు. నా తర్వాత నా పిల్లలు, మనవాళ్ళు బిజినెస్ లోకి ఎలా రావాలి, వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి, అర్హత ఉంటేనే డైరెక్టర్ పోస్ట్, లేకపోతే డివిడెండ్ తీసుకుని ఇంట్లోనే కూర్చోవాలి, గొడవలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి, దీనివల్ల ఫ్యూచర్ లో ఆస్తి గొడవలు ఉండవు, బిజినెస్ పడిపోదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆయన చాణక్యనీతి 5 భవిష్య చింతన, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ని వాడారు.
నిజమైన లీడర్ తను ఉన్నప్పుడు మాత్రమే కాదు, తను లేనప్పుడు కూడా సామ్రాజ్యం నిలబడేలా ప్లాన్ చేస్తాడు. ఆయన ఎంత సంపాదించినా తన మూలాలు మర్చిపోలేదు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా రాజం, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్లేసుల్లో పేద పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నారు. అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కి స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే హాస్పిటల్స్ కట్టించారు. ఆయన ఫిలాసఫీ సింపుల్, మనం సమాజం నుంచి తీసుకున్నాం, తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, శ్రీకాకుళం పల్లెటూరులో పుట్టి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇంగ్లీష్ సరిగ్గా రాని ఒక స్టూడెంట్ ప్రపంచం మెచ్చిన ఎయిర్పోర్ట్లు కట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించాడంటే మనం ఎందుకు భయపడాలి? నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సపోర్ట్ లేదు అని చెప్పి సాకులు చెప్పడం మానేయండి. జిఎంఆర్ గారు లైఫ్ చెప్పేది ఒక్కటే, డ్రీమ్ బిగ్, సే నో టు ఈగో, వర్క్ హార్డ్. మన తెలుగు వాడైన జిఎంఆర్ గారు గట్స్ మీకు నచ్చాయా? ఆ తెలుగు పోర్షన్ మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందా? అయితే కామెంట్స్ లో మన తెలుగు బిడ్డ అని చెప్పి గట్టిగా టైప్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో ఎవరి గురించో తెలుసా? ఒక బిచ్చగాడు కూడా ఐఫోన్ కంటే బాగుండు అని కలలు కనేలా చేసిన ఒక మాంత్రికుడు. సొంత కంపెనీలో నుంచే ఆయన గెంటేశారు. క్యాన్సర్ తో పోరాడాడు. అయినా సరే తగ్గేదేలే అని చెప్పి స్మార్ట్ ఫోన్ అనే ఆయుధంతో ప్రపంచాన్ని మార్చేశాడు. యాపిల్ సామ్రాజ్య అధినేత స్టీవ్ జాబ్స్. ఆయన స్టోరీ ఒక థ్రిల్లర్ సినిమాని మించి ఉంటుంది. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, బిజినెస్ లో మనమే కింగ్స్. జై హింద్.